నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 10th క్లాస్లోని సోషల్ స్టడీస్ విభాగంలో ఫస్ట్ లెసన్ చరిత్ర. ఈ చరిత్ర సంబంధించి ఫస్ట్ లెసన్ ఐరోపాలో జాతీయవాదం పురోగతి. ఈ లెసన్ గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్ల నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం. మనం గత కొన్ని సంవత్సరాలుగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ని ఆధారం చేసుకుని టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ 3rd క్లాస్ నుంచి ఇంటర్ వరకు కొత్త బుక్స్, అదేవిధంగా పాత బుక్స్ కూడా స్కూల్ బుక్స్ అన్నీ మీకు మైండ్ మ్యాపింగ్లో రూపొందించి మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా మెథడాలజీ కూడా అందుబాటులో ఉంచాం. న్యూ మెథడాలజీ అందుబాటులో ఉంచాం. ఓల్డ్ మెథడాలజీ కూడా సోషల్ స్టడీస్కి సంబంధించి అందుబాటులో ఉంచడం జరిగింది. దాంతోపాటు పిఐఈ ఇది కూడా తెలుగు అకాడమీ రీసెంట్గా మార్చి నెలలో రిలీజ్ చేసిన టెక్స్ట్ బుక్ నుండే మీకు వీడియోలు అందిస్తున్నాం. కాబట్టి ఈ వీడియోలన్నీ కూడా డిఎస్సి 1ని దృష్టిలో పెట్టుకుని చేస్తాం, టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. తర్వాత ఇటలీ. ఈ ఇటలీ అనే ప్రాంతం హాబ్స్బర్గ్ సామ్రాజ్యంలో చెల్లాచెదురుగా ఉండేది. హాబ్స్బర్గ్ సామ్రాజ్యంలో ఇటలీ చెల్లాచెదురుగా ఉండేది. ఇక్కడ 7 రాష్ట్రాలుగా ఇటలీ విభజింపబడింది. 19వ శతాబ్దంలో ఇటలీ 7 రాష్ట్రాలుగా విభజింపబడింది. ఇక్కడ సార్డినియా పిడ్మాండ్ రాష్ట్రాన్ని ఇటాలియన్ రాజవంశం పరిపాలిస్తూ ఉండేది. ఈ 7 రాష్ట్రాలలో సార్డినియా పిడ్మాండ్ అనే విభాగాన్ని ఇటాలియన్ రాజవంశం పాలించేది. దీని పాలకుడు ఎవరు అంటే కింగ్ విక్టర్ ఎమ్మాన్యుయల్ II. ఏ ప్రాంతాన్ని పాలించేవాడు? సార్డినియా పిడ్మాండ్ ప్రాంతాన్ని పాలించేవాడు. అదేవిధంగా ఉత్తర ప్రాంతాన్ని ఆస్ట్రియా హాబ్స్బర్గ్ వంశం పరిపాలిస్తూ ఉండేది. ఇటలీలో ఉత్తర ప్రాంతాన్ని ఆస్ట్రియా హాబ్స్బర్గ్ ఈ వంశం పాలిస్తూ ఉండేది. మధ్య ప్రాంతాన్ని పోపు పరిపాలిస్తూ ఉండేవాడు. అదేవిధంగా దక్షిణ ప్రాంతం చూసినట్లయితే స్పెయిన్ పాలకులు బోర్బన్ రాజుల ఆధిపత్యం క్రింద ఈ దక్షిణ ప్రాంతాన్ని ఉంచడం జరిగింది. స్పెయిన్ పాలకులు బోర్బన్ రాజుల ఆధిపత్యం కింద ఉంచడం జరిగింది దక్షిణ ప్రాంతాన్ని. ఇక్కడ రైతులు లా టాలియా అంటే ఎవరు? విక్టర్ ఎమ్మాన్యుయల్ II యొక్క భార్య అని వారు నమ్ముతూ ఉండేవారు. దక్షిణ ప్రాంతంలో లా టాలియా అంటే విక్టర్ ఎమ్మాన్యుయల్ II భార్య అని నమ్మేవారు. గారిబాల్డి ఈయన 1807-82 కాలానికి చెందినవారు. తీర ప్రాంతంలో వ్యాపారం చేసే కుటుంబం నుంచి ఈ గారిబాల్డి రావడం జరిగింది. తీర ప్రాంతంలో వ్యాపారం చేసే కుటుంబం నుంచి వచ్చాడు. వాణిజ్య నౌక విభాగంలో ఈయన నాయకుడిగా పనిచేశాడు. 1833 సంవత్సరంలో మాజినీని కలిసి యంగ్ ఇటలీలో చేరాడు ఈ గారిబాల్డి. ఇప్పుడు 1833లో మాజినీని కలిసి యంగ్ ఇటలీలో చేరాడు. 1834 ఈ పిడ్మాండ్ ప్రాంతంలో జరిగిన తిరుగుబాటులో గారిబాల్డి పాల్గొన్నాడు. తిరుగుబాటు అణిసివేయబడిన తరువాత ఈయన దక్షిణ అమెరికాకు పారిపోయాడు. అక్కడే 1848 వరకు కూడా ప్రవాసంలో గడిపాడు. అంటే 34లో తిరుగుబాటు జరిగిన తరువాత దక్షిణ అమెరికాకు పారిపోయి 48 వరకు కూడా ఈ గారిబాల్డి అమెరికాలోనే గడపడం జరిగింది. ఈ గారిబాల్డికి దక్షిణ ఇటలీలో రైతుల మద్దతు లభించింది. తర్వాత 1860లో దక్షిణ ఇటలీ యాత్రకు ఈయన నాయకత్వం వహించాడు. 1000 మందితో ఈ నాయకత్వాన్ని యాత్ర అనేది మొదలైంది. ఎంతమంది అంటే 1000 మందితో. ఆ 1000 మందితో మొదలైన యాత్ర 30,000కి చేరింది. ఈ 30,000 మందిని ఏమన్నారు అంటే రెడ్ షర్ట్స్ అన్నారు. గారిబాల్డి స్థాపించిన యాత్రా సైన్యాన్ని రెడ్ షర్ట్స్ అని పిలవడం జరిగింది. విక్టర్ ఎమ్మాన్యుయల్ IIకు గారిబాల్డి ఇటలీ అనే బూటును ధరించే వ్యంగ్య చిత్రాన్ని కూడా టెక్స్ట్ బుక్లో మనం
గమనించవచ్చు. విక్టర్ ఎమ్మాన్యుయల్ టూకు ఈ గారిబాల్డి ఇటలీ అనే బూటు ధరించే వ్యంగ్య చిత్రాన్ని మనం గమనించడం జరుగుతుంది టెక్స్ట్ బుక్లో. తర్వాత కౌర్, ఈయన సార్డినియా పిడ్మాండ్ యొక్క ముఖ్యమంత్రి. కౌంట్ కౌర్ ఎవరు అంటే సార్డినియా ప్రాంతానికి పిడ్మాండ్ ముఖ్యమంత్రి. ఇతడు విప్లవకారుడు కాదు, ప్రజాస్వామ్యవాది కాదు. ఇటలీ కంటే ఈయన ఫ్రెంచ్ భాష బాగా మాట్లాడుతూ ఉండేవాడు. విప్లవకారుడు కాదు, ప్రజాస్వామ్యవాది కూడా కాదు. అయితే ఈ ఇటలీ భాష కంటే ఫ్రెంచ్ భాష బాగా మాట్లాడుతూ ఉండేవాడు. ఇటలీ ప్రాంతాలు ఏకం చేసే ఉద్యమానికి ఈయన కూడా నాయకత్వం వహించాడు. కాబట్టి ఫ్రాన్స్తో కూటమి 1859లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఫ్రాన్స్ సహకారంతో సార్డినియా పిడ్మాండ్ ఆస్ట్రియా బలగాలను ఓడించింది. ఫ్రాన్స్ సహకారంతో సార్డినియా పిడ్మాండ్ ఆస్ట్రియా బలగాలను ఓడించడం జరిగింది. తర్వాత మాజినీ ఇటాలియన్ రిపబ్లిక్ కొరకు కార్యక్రమం రూపొందించాలి అని మాజినీ కోరాడు. యంగ్ ఇటలీ, ఈ యంగ్ ఇటలీ తన లక్ష్య సాధనకు ఉపయోగించుకున్నాడు. ఇది ఒక రహస్య సంఘం. యంగ్ ఇటలీ అనేది ఒక రహస్య సంఘం. సాయుధ బలగాలతో పాటు వాలంటీర్లు భారీ సంఖ్యలో యుద్ధంలో పాల్గొన్నారు. మాజినీ యొక్క సాయుధ బలగాలతో పాటు వాలంటీర్లు కూడా యుద్ధంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1860 సంవత్సరంలో దక్షిణ ఇటలీ సిసిలీలోకి ప్రవేశించారు. దక్షిణ ఇటలీ సిసిలీ ఈ ప్రాంతాల్లోకి ప్రవేశించారు. స్పానిష్ పాలనకు పారద్రోలడానికి, ఈ స్పానిష్ పరిపాలన పారద్రోలడానికి రైతుల మద్దతు అనేది పొందగలిగారు. 1861లో విక్టర్ ఎమ్మాన్యుయల్ టూ రాజు, ఈ రాజు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఏకీకృత ఇటలీగా ఆయనను ప్రకటించడం జరిగింది 1861 సంవత్సరంలో. తర్వాత ఏకీకృత ఇటలీ. ఈ ఏకీకృత ఇటలీలో మొదట ఏ ప్రాంతాలు చేరాయి అని చూస్తే 1858 సంవత్సరంలో సావోయ్, సార్డినియా, ఉత్తర రాష్ట్రాలు ఏకీకృత ఇటలీలో మొదట చేరిన ప్రాంతాలు. ఎప్పుడు చేరాయి? 1858లో చేరాయి. 1860 సంవత్సరంలో ఎక్కువ సంఖ్యలో రాష్ట్రాలు చేరాయి. చివరిగా చేరిన ప్రాంతం ఏది అంటే పాపల రాష్ట్రం. ఈ పాపల రాష్ట్రం ఇటలీ ఏకీకరణలో చివరిగా చేరింది. 1870 సంవత్సరంలో ఫ్రెంచ్ సైన్యానికి ఈ యొక్క పాపల రాష్ట్రం అనేది విడిదిగా ఉండేది. 1870 సంవత్సరంలో ఇది ఇటలీ ఏకీకరణలో చివరిగా చేరిన ప్రాంతం. తర్వాత బ్రిటన్. ఇది జాతీయ రాజ్యానికి ఒక నమూనా. బ్రిటన్ అనేది జాతీయ రాజ్యానికి ఒక నమూనా. 18వ శతాబ్దానికి ముందు బ్రిటిష్ జాతి అనేది లేదు. 18వ శతాబ్దానికంటే ముందు బ్రిటిష్ జాతి లేదు. అయితే వీరు ఎలా ఉండేవారు? గుర్తింపు పొందిన దీవులలో సమూహాలుగా ఉండేవారు. ఈ దీవుల సమూహాలలో వీరు నివసిస్తూ ఉండేవారు. ఏ సమూహాలు అంటే ఇంగ్లీష్ వారు, వేల్స్ వారు, ఐరిష్ లేదా స్కాట్ అని పేర్కొంటాం. ఇలా సమూహాలుగా దీవులలో వీరు నివసిస్తూ ఉండేవారు. 1688 సంవత్సరంలో రాజరికం నుండి ఇంగ్లీష్ పార్లమెంటు అధికారాన్ని లాక్కుంది. ఇప్పుడు 1688లో ఇంగ్లీష్ పార్లమెంట్ లాక్కుంది. ఎక్కడి నుంచి? రాజు దగ్గర నుంచి. రాజరికం నుండి అధికారాన్ని లాక్కుంది. అప్పటి నుంచి కూడా ఇంగ్లాండ్ కేంద్రంగా జాతీయ రాజ్యం అనేది ఏర్పడింది. ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ చూసినట్లయితే ఇది ఎలా ఏర్పడింది యునైటెడ్ కింగ్డమ్ అనేది అని చూస్తే ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మధ్య కుదిరిన ఐక్యతా చట్ట ఫలితంగా, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ ఈ ప్రాంతాల మధ్య కుదిరిన ఐక్యతా చట్ట ఫలితంగా యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అనేది ఏర్పడింది 1707 సంవత్సరంలో. ఇక్కడ స్కాటిష్ హైలాండర్స్ క్యాథలిక్ వంశాలు దారుణమైన అణిచివేతకు గురయ్యాయి. స్కాటిష్ హైలాండర్స్లో క్యాథలిక్ వంశాలు దారుణమైన అణిచివేతకు గురయ్యాయి. వీరి భాష ఏది? గైలిక్ అనే భాష మాట్లాడుతూ ఉండేవారు. ఈ హైలాండర్స్లో ఉండేవారు గైలిక్ అనే భాష మాట్లాడేవారు. పెద్ద సంఖ్యలో మాతృభూమి నుండి ఈ యొక్క స్కాటిష్ హైలాండర్స్ని తరిమి వేయడం జరిగింది. తర్వాత ఐర్లాండ్. ఈ ఐర్లాండ్లో క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లుగా ఈ ప్రజలు అనేవారు విభజింపబడ్డారు.
యూకేకి వ్యతిరేకంగా ఆ కాలంలో తిరుగుబాటు అనేది జరిగింది 1798 సంవత్సరంలో. ఈ తిరుగుబాటుకు నాయకత్వం ఎవరు వహించారు అంటే వుల్ఫ్ టోన్ యూకేకి వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు 1798లో. అయితే ఈ తిరుగుబాటు విఫలమయ్యింది. 1801 సంవత్సరంలో యూకేలో బలవంతంగా ఐర్లాండ్ అనేది కలపబడింది. కొత్త బ్రిటిష్ దేశం అనేది అప్పటి నుంచి ఏర్పడింది. ఎప్పుడైతే 1801లో ఐర్లాండ్ యూకేలో బలవంతంగా కలపబడిందో, ఐర్లాండ్ కలిసినప్పటి నుంచి కొత్త బ్రిటిష్ దేశం అనేది ఏర్పడింది. ఈ కొత్త బ్రిటిష్ దేశం జాతీయ చిహ్నాలు ఏంటి అంటే బ్రిటిష్ జెండా, యూనియన్ జాక్. బ్రిటిష్ జెండా ఏది అంటే యూనియన్ జాక్ అంటాం. జాతీయ గీతం గాడ్ సేవ్ అవర్ నేషనల్ కింగ్, గాడ్ సేవ్ అవర్ నేషనల్ కింగ్ అనేది జాతీయ గీతం ఈ బ్రిటిష్కి. అదేవిధంగా భాష ఏది అంటే ఇంగ్లీష్. తర్వాత దేశానికి దృశ్య రూపం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఈ అంశము మిగిలిన అంశం డీటెయిల్గా నేర్చుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.